మిమ్మల్ని అందరినీ లేదా వైసీపీ వాళ్ళ నాయకులంతా పోగేసుకొస్తున్నారు, జనాల్ని బల ప్రదర్శన అని అంటున్నారు. దాని గురించి ఏమంటారు? అందుకే నన్ను ఆపుకున్నారండి. భయపడుతున్నారా? ఇప్పుడు డబ్బులు ఇస్తే వచ్చేవాళ్ళు పోలీసులు అడ్డం పెడితే వెనక్కి వెళ్ళిపోతారుగా. చూసుకుంటే ఎవరు వస్తాడన్నా? డబ్బులు వాళ్ళకి వచ్చేస్తే వెనక్కి వెళ్ళిపోతారుగా. ఇలా రావాల్సిన అవసరం లేదుగా. ఇక్కడ ఉన్న ఎవరైనా డబ్బులు తీసుకుని వచ్చాడు ఏంటి? వాళ్ళ మీటింగ్లు అయితే డబ్బులు తీసుకుని వెళ్తారన్న. మాకు అవసరంలా. జగన్ వచ్చినప్పుడు చూపిస్తాడు ఏంటన్నది. పోయినసారి 5 సంవత్సరాలు మేము కూడా ఇలా పెట్టి ఆపుంటే రోడ్ల మీద కూడా తిరిగేవాళ్ళు కాదు. స్టేట్ని డెవలప్ చేస్తున్నాం, ఈ డెవలప్ని చూసి మమ్మల్ని జనాలు మళ్ళీ గెలిపించుకుంటారని లోకేష్ గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. ఏం చేశారన్న డెవలప్మెంట్? నీకేమన్నా తెలుసా? ఒకటి చెప్పు, నువ్వు చేసింది ఏంటో. 3 రాజధానులు వద్దన్నారు. మొన్న ఏం చెప్పారు? మళ్ళీ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటారు, ఇదంటారు, అదంటారు. వాళ్ళ క్లారిటీ లేదు. ముందల పోలీసు వాళ్ళని పెట్టుకుని ఏదో ఆడిస్తున్నారు. పెట్టుబడులు వస్తున్నాయి, లక్షల కోట్లు తెస్తున్నాం. చంద్రబాబు గారు కూడా ఇప్పుడు మళ్ళీ లండన్లోనే ఉన్నారు. ఇప్పుడు పెట్టుబడులు వస్తే అప్పులు ఎందుకు తెస్తున్నారు అన్న? ఇప్పుడు నా దగ్గర డబ్బు నేను అప్పు తీను కదా. డబ్బు లేదు కాబట్టి నేను అప్పు తెస్తా. అప్పులు ఎందుకు తెస్తున్నారు? 14 కోట్లు అన్నాడు. ఇప్పుడు కూడా 14 కోట్లు దాటలా మన రాష్ట్రం బడ్జెట్. ఏంటి వాళ్ళు చేసింది? ఏంటి మళ్ళీ సూపర్ 6 అంట. మళ్ళీ ఎక్కడున్నాయి? ఫ్రీ బస్సు కొట్టుకున్నారు ఆడోళ్ళు. మొబైల్కేమో 2 ఛార్జీలు కొడుతున్నారు. అది సూపర్ 6. ఇక టోటల్గా నువ్వేమంటావు కూటమి గురించి? కూటమి అనవసరం ఉన్నాయి. ఇక వచ్చేది జగనే. నెక్స్ట్ కూడా కలిసి ఉంటాం. నెక్స్ట్ కాదు, ఇంకో 15 ఏళ్ళు కలిసి ఉంటాం. ఇంకో 3 ఉన్నారు, 4 ఇంకోడిని తెచ్చుకోమని. ఎవరినైనా సరే వచ్చేది జగన్. సింగిల్గానే వస్తాడు. మళ్ళీ మా అక్క ఒకటి ఉంది, షర్మిల అక్క. 4, ఇంకో 5 ఎవడన్నా తెచ్చుకోమను. ఎవడు వచ్చినా సరే వచ్చేది జగనే. మొన్న 24లో అవ్వలేదుగా పని. అదేలే అన్న, అంటే మా మిషన్ల మీద అంత అవగాహన లేదు. మేమేంటంటే ప్రజలు వేసేయాలి. మేము వెళ్ళి లండన్ వెళ్ళాడన్న. వీళ్ళు బాగా ఇక్కడ నొక్కున్నారు కూర్చొని. ఇక్కడే ఉన్నారు, ఇండియాలో ఉన్నారు. వాళ్ళు నొక్కున్నారు. ఏమవుదు, వచ్చేది జగన్. వచ్చినప్పుడు చూపిస్తాం. వాళ్ళు కూటమితో ఉంటేనే విడిపోతేనా? ఎలా వచ్చినా అన్న కూటమిగానే ఉండాలి. వాళ్ళు విడిపోయి ఎందుకు మళ్ళీ అంటే విడిపోతారు. మళ్ళీ వాళ్ళు విడిపోయి ఇప్పుడు నెగిటివ్ ఓటింగ్ ఉండేదిగా. పవన్ కళ్యాణ్ బీజేపీకి వెళ్ళితే విడిపోతారు. జగన్ పడకుండా కలిసే ఉండాలి. చిరంజీవిని జగన్ అవమానించాడా? అవమానించినేమో పక్కన కూర్చోబెట్టుకున్నారు. సార్ అంట బాలకృష్ణ. ఇదంతా మ్యాన్సన్ హౌస్ అన్న. ఏం ఉండదు. మ్యాన్సన్ హౌస్ మీద నడిచేది రాజకీయమే. మ్యాన్సన్ హౌస్ చేశారు. ఇప్పుడు ఇందా కొల్లు రవీంద్ర గారు వెళ్ళారు, మమ్మల్ని ఆపేశారు. అక్కడ ఎందుకు ఆపారన్న? 11 సీట్లు వచ్చిన జగన్ని చూసి మమ్మల్ని ఎందుకు ఆపారు? సరే మమ్మల్ని ఆపారన్న. స్వామిలు ఉన్నారు అక్కడ. మేము ముస్లిమ్స్, స్వామిలు ఉన్నారు. స్వామిలు ఎందుకు ఆపాలన్నా? వాళ్ళ పార్టీ వల్ల. జగన్ని చూసి ఉచ్చబోతున్నారు వీళ్ళు. అంతే, ఏం ఉండదు. వచ్చిన తర్వాత చూపిస్తాడు ఏంటన్నది.